చదువురాని వాళ్ళు పార్లమెంట్కి చేరి తప్పుడు సర్టిఫికెట్లు చూపించి వాళ్ళు చదివేది రాకుండా చదివేస్తే ఉన్నమతిపోయినట్టు రాజ్యాంగం హక్కులు సమస్యలు తెలియకుండా బాగేవాళ్ళు వస్తే దేశానికి దుస్థితి పడుతుంది. మీరందరూ మీ అమూల్యమైన ఓటు వేయించాలి. మండలి ప్రెసిడెంట్ ఎవరెవరో కూర్చున్నారు ఇక్కడ, అందరూ నాకు కనపట్టలేదు. అన్ని ఏరియాస్ నుంచి రాలేదు మండలి ప్రెసిడెంట్, ఇవాళ నాకు కనపట్టం లేదు. నేను చెప్తున్నా, ఇంత నిర్లక్ష్యం చేయటం వీలు కాదు. మాకు చూపెట్టడానికి హాల్ నిండుగా మనుషులు ఉంటే కాదు బ్రదర్. ఈ చిల్లర మోసాలు, ఈ నాటకాలు మానేసి బాధ్యత వహించి పదవులు తీసుకొని పదవుల కోసం ప్రాకులాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ ఫోటో దిగినా ఎంత వాళ్ళ తలకాయలు కనిపిస్తారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఫోటోలు పెట్టుకుంటారు. పని చేసేది పుచ్చకాయ. కాబట్టి మీరు బాధ్యత వహించి పోస్టులు కావాలన్నప్పుడు ఈసారి మీరు ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయో లేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వస్తే మంచిది. ఇదే కావాలి, ఇదే కావాలి. లేదు సరే, కూర్చోండి 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 కూర్చోండి. ఈ పౌరుషం నాకు కాదు, ఈ పౌరుషం కేసీఆర్కు చూపెట్టండి, ఈ పౌరుషం బీజేపీకి చూపెట్టండి. మీరు వచ్చినంత మాత్రం అందరూ వచ్చినట్టు కాదు కదా. మీరు కూర్చోండి, మీకు క్రమశిక్షణ లేకపోతే కూర్చోండి కూర్చోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను చెప్తా, నేను చెప్తా, నేను చెప్తా. పిసిసి మండల అధ్యక్షులు ఉన్నారు, మండల్ ప్రెసిడెంట్స్ లేరు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. మీకు ఇంత పౌరుషం ఉందంటే నాకు చాలా సంతోషం. ఇప్పుడు ఎలక్షన్ లో దిగుబడి చూపెట్టండి, చెప్పండి. మీకు నేను చూపిస్తా కాబట్టి Why
అన్నా 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 అన్నా